హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. అందరూ వెయిట్ చేస్తున్నటువంటి స్పెషల్ ఫేజ్ అయితే రానే వచ్చేసింది. సో ఎవరైతే స్పెషల్ ఫేజ్ లోపల అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో స్పెషల్ ఫేజ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చెప్తున్నాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్పెషల్ ఫేజ్ వచ్చేసి ఎవరెవరికి అప్లికేబుల్ ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎవరైతే ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఫేజ్ లోపల మీరు రిజిస్ట్రేషన్ అయినా చేసుకోవచ్చు. మనకు తెలుసు ఇదివరకు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా ఉందో అదేవిధంగా 400 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో కొంతమంది అడిగారనమాట, నాకు థర్డ్ ఫేజ్ లోపల సీట్ వచ్చింది, నాకు కాలేజ్ నచ్చలేదు కాబట్టి నేను నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. మీరు కాలేజ్ కన్ఫర్మేషన్ కాకపోతే మాత్రం ఇప్పుడు డైరెక్ట్గా 27th నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ మాత్రం ఇప్పుడు 25th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 2 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అంటే దోస్ అప్లై అనేది జరుగుతుంది. సో మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 27th జూలై నుంచి 3rd ఆగస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది ఆల్రెడీ థర్డ్ ఫేజ్లో కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళు, అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా సీట్ రాని వాళ్ళు కూడా ఈ వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. సో కొంతమంది అడుగుతున్నారు, నాకు కాలేజీలో కన్ఫర్మ్ కూడా చేసుకున్నాను కానీ నాకు ఆ కాలేజ్ నచ్చట్లేదు, నేను వేరే కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నాను, అట్లా కూడా అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకైతే మాత్రం టీసీఏ మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలో టీసీ తీసుకొని మళ్ళీ ఈ వెబ్ ఆప్షన్స్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోండి, అందరికీ ఇది అప్లికేబుల్ కాదు. ఎవరైతే కాలేజ్ కన్ఫర్మేషన్ చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మాకు ఆ కాలేజ్ వద్దు అనుకున్నప్పుడు మాత్రమే వేరే కాలేజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు స్పెషల్ ఫేజ్లో వెళ్ళండి. మిగతా వాళ్ళు మాత్రం కాలేజ్లో జాయిన్ అయిపోండి. సో క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి కాలేజ్లో కంటిన్యూ కండి. సో ఎవరికైతే ఖచ్చితంగా నాకు ఆ కాలేజ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే టీసీ తీసుకొని నెక్స్ట్ స్పెషల్ ఫేజ్ లోపల అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి. సో ఈ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు చెప్పినట్టుగా 27th నుంచి 2 ఆగస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. సో ఎలాగైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ లోపల ఎలాగైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో స్పెషల్ ఫేజ్ వాళ్ళకి, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్పెషల్ ఫేజ్ లోపల కూడా జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 2 ఆగస్ట్ రోజు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఆ రోజైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇది అందరికీ కాదు, ఎవరైనా లైక్ ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇలాంటి కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది అందరికీ అనేది అప్లికేబుల్ కాదు. సీట్ అలాట్మెంట్ మాత్రం 6th ఆగస్ట్ వరకు జరుగుతుంది, 6th ఆగస్ట్ రోజు జరుగుతుంది. అయితే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 3rd ఆగస్ట్ వరకు ఉన్నాయి. మేబీ ఒక 1 డే ఎక్స్టెండ్ అనేది జరగచ్చు, అది కన్ఫామ్గా అయితే నేను చెప్పలేను కానీ ఒక 1 డే అనేది ఎక్స్టెండ్ అనేది జరగచ్చు. 3rd ఆగస్ట్ వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. అయితే అలాట్మెంట్ వచ్చేసి 6th ఆగస్ట్ రోజు జరుగుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 7th నుంచి 9th ఆగస్ట్ వరకు ఉంది. అదేవిధంగా కాలేజ్ రిపోర్టింగ్ కూడా సేమ్ 7th నుంచి 9th ఆగస్ట్ వరకు కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. సో చెప్పాను కదా. సో ఇది ఎవరెవరికి అప్లికేబుల్ అంటే ఎవరైతే ఇంతవరకు అప్లై చేసుకోలేరో వాళ్ళకి ఈ స్పెషల్ ఫేజ్ అనేది అప్లికేబుల్. అదేవిధంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో కూడా సీట్లు రాని వాళ్ళు కూడా ఈ స్పెషల్ ఫేజ్లో అప్లై చేసుకోవచ్చు, అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఫేజ్ 3 లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కాలేజ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు కూడా ఈ స్పెషల్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, నేను ఫేజ్ 3 లోపల కాలేజ్ కన్ఫర్మేషన్ చేశాను, ఇప్పుడు నేను స్పెషల్ ఫేజ్ లోపల సీటు వస్తుందా అని అడుగుతున్నారు. అయితే మీరు రావాలి అంటే ఖచ్చితంగా కాలేజ్ నుంచి టీసీని తీసుకోవాలి. టీసీ తీసుకున్న తర్వాతనే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఫీ పేమెంట్ అనేది అడుగుతుంది. 400 ఫీ పేమెంట్ చేస్తేనే వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇది ఖచ్చితంగా మీకు ఆ కాలేజ్ అవసరం లేదు, వేరే కాలేజ్లో సీట్లు ఉన్నాయి అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ స్పెషల్ ఫేజ్ లోపల ఆప్షన్స్ని ఇచ్చుకోండి. ఇది ఖచ్చితంగా మాకు ఆ కాలేజ్ అవసరం లేదు అన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి ఆప్షన్ ఎంచుకోండి. సో మిగతా వాళ్ళు మాత్రం కాలేజీలో జాయిన్ అయిపోండి. ఇంకా ఏదైనా సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. సో మీకు కనుక నా యొక్క వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.